back to our channel Harshi Lavanya Diaries. ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ అండి. ఈరోజు మేము తాటి బెల్లం సొరకాయ పాయసం చేస్తున్నాము. దీన్నే హిందీలో కద్దూకా ఖీర్ అని కూడా అంటాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 1/2 లీటర్ పాలు, 100 గ్రామ్స్ తాటి బెల్లం అండి మేము తీసుకుంది, 50 గ్రాములు పచ్చికోవా, యాలకులు, 50 గ్రాములు నెయ్యి, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అండ్ ఇది వచ్చి బాదం పిస్తా. స్పూన్లు మనం పెట్టుకున్న బాదం పిస్తా వేసుకోవాలండి. కొంచెం దోరగా వేపుకోవాలి, కొంచెం చాలు. మనం సగం వేసుకోవాలండి పిస్తా బాదము. అండ్ మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. సగం మనం లాస్ట్లో గార్నిష్కి పెట్టుకుందాం పక్కన. ఇది కొంచెము వేపుకోవాలండి. ఇది వేగాయి కదండి, ఇప్పుడు దీంట్లో నుంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడే 50 గ్రాములు పచ్చికోవా, దీన్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ చేయొద్దు, లైట్గా. లైట్గా ఫ్రై అయిపోయింది కదండి, తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత సొరకాయ తురుము వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. కలర్ వచ్చిందండి, దీన్ని తీసుకుందాము. తీసేసి బౌల్లో పెట్టుకుందాం. ముందుగా కాచి పెట్టుకున్న పాలు, 1/2 లీటర్ పాలండి నేను తీసుకుంది, బౌల్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్న పాలు 10 నిమిషాలు మరగనివ్వాలి. ఫ్రై చేసుకున్న పచ్చికోవ కూడా వేసుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసుకున్న పిస్తా బాదం కూడా వేయాలండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మన కీరు చల్లారిపోయింది కదండి, తురిమి పెట్టుకున్న తాటి బెల్లం తురుము వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి.
స్వీట్నెస్ చూసుకోవాలండి. మీరు ఎంత స్వీట్ తింటారో దాని తగ్గట్టు వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది బెల్లము మామూలుగా చక్కెరతోనేనండి చేసేది ఇది. సో మా వీడియోస్లో అన్నీ తాటి బెల్లంతో చేస్తున్నాం కదా స్వీట్. సో మీకు తాటి బెల్లంతో చేసి చూపిద్దామని మేము వీడియో తీస్తున్నాము. రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. అంతేనండి, మన తాటి బెల్లం సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. చిన్నగా మనము ఒక గ్లాస్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫైనల్గా తురిమి పెట్టుకున్న బాదం పిస్తా వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చాలా కలర్ఫుల్ ఉంది కదా. మీ పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇందులో, బాదం పిస్తా. ఇందులో వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, రెడీ. సొరకాయ పాయసం రెడీ. అంతేనండి, రెడీ అయిపోయింది మా స్వీట్. ఓ 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కూల్గా సమ్మర్లో మా డిష్ ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి. పది నిమిషాలు అయిందండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్ ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ డిష్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్స్లో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.